హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇటీవల కాలంలో మనం అనేక వార్తా పత్రికలు చూస్తూ ఉంటాం. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సిద్ధమైపోతా ఉంది అనేసి. మరి మనకు డౌట్ అనమాట, ఈ గ్రీన్ ఫీల్డ్ అంటే అంత గ్రీన్ గా ఉంటుందా, బ్రౌన్ ఫీల్డ్ అంటే బ్రౌన్ గా ఉంటుందా, ఏంది అసలు ఇది అని చాలా మందికి చాలా డౌట్ ఉంటుంది. మరి మీ అందరి కోసం మీ యొక్క డౌట్ క్లారిఫై కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మరి చూస్తే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. మరి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో నిర్మితమైనటువంటి ఎయిర్పోర్ట్. దానికి కొత్త పేరు కూడా ఇవ్వడం జరిగింది, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పేరు విన్నారు కదా, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదే మాదిరిగా మన రాయలసీమలోని కర్నూలులో ఉన్నటువంటి మనకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్, నాట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నార్మల్ ఎయిర్పోర్ట్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ అయితేనేమి, మరి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఇవన్నీ పేర్లు వింటున్నాం కదా. అదే మాదిరిగా కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని, లేకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని, ముంబైలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఇవి చాలా రకాలు వింటూ ఉంటాం. మరి ఆంధ్రప్రదేశ్లో మనకు తరచుగా వినే పదం ఏమంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని పేరు వినడం జరిగింది. ఓకే, మరి చూస్తే ఇక్కడ ఒకసారి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఇంకా ఫ్లైట్స్ అనేది తొందరలోనే ఇంకా స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీనికి కొత్త ఇచ్చిన పేరు ఏమంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఒక బిట్ గ్యారంటీ ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ అనేది మనకు భోగాపురం. సో భోగాపురంలో గతంలో ఎటువంటి ఎయిర్పోర్ట్ లేదు. అక్కడ కొత్తగా స్థలాన్ని సమీకరించి కంప్లీట్ గా కొత్త ఎయిర్పోర్ట్ను స్టార్ట్ చేయడం జరిగింది. అంటే గతంలో ఆ యొక్క ప్రదేశం ఖాళీ ప్రదేశం, ఎటువంటి పాత ఎయిర్పోర్ట్ అక్కడ లేదు. కానీ కొత్తగా కంప్లీట్గా కొత్త కన్స్ట్రక్షన్ నిర్మించారు. ఏ దానికైతే కొత్తగా స్థలాన్ని సమీకరించి ప్రతి దాన్ని కూడా కొత్తగా తయారు చేస్తారో అటువంటి ఎయిర్పోర్ట్ మనం ఏమంటామంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలు కాకుండా కొత్త ప్రదేశంలో నిర్మిస్తే దాన్ని ఏమంటామంటే మనం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం. ఇప్పుడు కడప ఎయిర్పోర్ట్ అనుకోండి, కడప ఎయిర్పోర్ట్ ఇప్పుడు లేదు, అది గతంలో ఎప్పటి నుంచి ఉంది. బ్రిటిష్ కాలంలో నుంచి కూడా కడప ఎయిర్పోర్ట్ ఉంది. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు ఒక 3-4 years బ్యాక్, ఈ యొక్క 4 ఏళ్లలో మనం కంప్లీట్గా స్థలాన్ని సేకరించి కొత్త కట్టాం. కాబట్టి దాన్ని ఏమంటామంటే మనం భోగాపురంని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాము.